దేశ ప్రగతిలో భాష, సాహిత్యం కీలక పాత్ర పోషిస్తాయన్న డాక్టర్ శారదా పూర్ణకు విశాఖ సాహితీ సంఘ సంస్థ ఘన సన్మానం. దేశాభివృద్ధికి, ప్రగతికి తోడ్పడడానికి భాష, సాహిత్య రంగాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని ప్రముఖ భాషావేత్త డాక్టర్ సుసర్ల శారదా పూర్ణ తెలిపారు. తెలుగు, సంస్కృత భాషల్లో విస్తృత పరిశోధన చేసి 2 భాషల్లోనూ PhD సాధించి దేశ విదేశాల్లో వీటిపై అవగాహన కల్పిస్తున్న శారదా పూర్ణకు బరంపురం విశ్వవిద్యాలయం డీలెట్ పురస్కారంతో గౌరవించిన సందర్భంగా విశాఖ సాహితీ సంస్థ అభినందన సభ నిర్వహించారు. సోమవారం విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శారదా పూర్ణ తన జీవనయానాన్ని వివరించారు. విశాఖలోని విద్యాభ్యాసం నుంచి PhD వరకు సాగిందని, ఈ ప్రయాణంలో కులపతి మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వద్ద శిష్యరికం చేయడం మరింత ఉజ్వలంగా సాగిందన్నారు. తల్లిదండ్రులు, ఆచార్యుల మార్గదర్శకం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం ఫలితంగానే ఈ రోజు అత్యున్నత గౌరవం లభించిందన్నారు. తెలుగు, సంస్కృత భాషల్లో పదకవితా పితామహులు తాళపాక అన్నమాచార్య రచనలపై పరిశోధన చేయడంతో పాటు వాటిని మానవాళికి ఉపయోగపడే విధానాన్ని ప్రచారం కూడా చేయడం జరిగిందన్నారు. సాహిత్య రంగంతో పాటు వేద వాంగ్మయాన్ని కూడా అందరికీ అందించాలనే సంకల్పంతో తెలుగు, సంస్కృత భాషల్లో పుస్తక రచనలు చేశామన్నారు. వాల్మీకి రామాయణాన్ని వివరణాత్మకంగా అందరికీ అందేలా రచన చేయడం జరిగిందని, ప్రతి క్షణం తనకు అండగా నిలబడి విశాఖ సాహితీ సంస్థకు, దాని అధ్యక్షులు ఆచార్య కొలవెన్ను మలయ వాసినిలకు కృతజ్ఞతలు తెలిపారు. తన పరిశోధనను మొత్తం 7 ప్రకరణాల్లో వివరించడం జరిగిందని, వీటిల్లో జీవన నాడీ వ్యవస్థ గురించి, వేద విజ్ఞానం గురించి, సామాన్య లౌకిక జీవనం గురించి, దేశ వైభవం తదితర అంశాలు వివరించడం జరిగిందని తెలిపారు. ఒక దేశాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, లోకాన్ని కానీ ముందుకు తీసుకుని వెళ్ళేది నాయకులే, దేశ నాయకులు. ఈనాటి ప్రపంచంలో ఆ దేశ నాయకులతో సమానంగా దేశ ప్రగతికి పాటుపడుతూ సహకరిస్తున్నటువంటి పాత్రికేయులు. ఇది దశాబ్దాల పాటు పెరిగి విద్యాభ్యాసం చేశాను. ఈ విద్యాభ్యాసానికి తగినటువంటి మాగాణి భూములు మా తల్లి వైపు కోరాడ వంశం, తండ్రి గారి వైపు సుసర్ల వంశం వారు, తర్వాత మా భర్త గారు శుంఠి కుటుంబం వారు నాకు ఈ వ్యవసాయానికి తగినటువంటి చక్కని ఏర్పాటు ఇచ్చారు. తెలుగు MA పూర్తయిన తరువాత తాళ్లపాక అన్నమాచార్యుని నృత్య సంగీత కళాభిజ్ఞత అనే అంశం మీద ఇక్కడ PhD చేశాను. అది ఎందుకు అంటే ఈ శతాబ్దానికే ప్రధానమైనటువంటి సంగీత, సాహిత్య, నృత్య నాయకుడు, అటువంటి పద సారస్వతాన్ని అందించినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారి సాహిత్యం మీద ప్రత్యేకమైన దృక్కోణంతో, ప్రత్యేకమైన అంశంతో నేను పరిశోధన చేసి ఆ గ్రంథం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సమర్పించాను. దాని తరువాత సంస్కృతం MA పూర్తి చేసి దాని నుంచి ఇదే రంగంలో అన్నమాచార్యుల వారి సాహిత్యం మీద దృష్టి పెడితే ఈనాటి ప్రపంచానికి కళ చాలా ఆధారమైంది. విద్య, సాంకేతిక విజ్ఞానం ఎంత ప్రధానమో కళ దాంతో సమానంగా ముందుకు నడుస్తోంది. అందువలన సంగీతం మీద, సంగీత శాస్త్రాల మీద భరతుని కాలం నుంచి, అంటే 1వ శతాబ్దం క్రీస్తుపూర్వం, అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన సంగీత గ్రంథాల మీద నాదానందం పేర ఇంకొక పరిశోధన చేశాను. ఆ రెండింటినీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచే తెచ్చుకున్నాను. ఆ తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ఒక 6 ఏళ్ల పాటు పరిశ్రమ చేసి భావ ప్రకటన ప్రాక్ పశ్చిమ పర్యాలోచన అనే శీర్షికతో నా డీలిట్ థీసిస్ రాశాను. రాసినప్పుడు దీనికి మహామహులందరూ, సంగీత కళాకారులు, సాహితీవేత్తలు అందరూ నాకు సహకారం చేశారు. 7 భాగాలుగా, అంటే 7 పటలాలుగా ఈ పరిశోధన గ్రంథం నడిపాను. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మొదటి ప్రకరణంలో మనం ఊహించినప్పుడు ఆ ఊహ ఏ విధంగా మారుతోంది. ఆయుర్వేద శాస్త్రంలో ఒక విషయం ఉన్నది, అది మనం ఇక్కడ స్మరించుకోవలసిన అవసరం ఉంది, అందుకని చెప్తున్నాను. అదేంటంటే, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఒక్కొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసానికి, అంటే ఒక ఊపిరికి 6 సెకండ్ల కాలం పడుతుంది.
అటువంటప్పుడు ఒక రోజులో ఎన్నిసార్లు మనం ఊపిరి పీల్చి వదులుతాము అంటే 21,600 సార్లు మనం ఊపిరి పీలుస్తాం 24 గంటల్లో. సంవత్సరంలో ఎంత? మన జీవితకాలం సరాసరి తీసుకున్నట్లయితే 75 సంవత్సరాలు అనుకున్నట్లయితే ఎన్నిసార్లు ఊపిరి పీల్చి వదులుతాం? ఒక్కొక్క ఊపిరి పీల్చి వదిలే నాటికి ఎన్ని ఊహలు వస్తాయి, ఎన్ని ఊహలు మనకి భావాలుగా మారుతాయి, ఎన్ని భావాలు మనకి సృజనాత్మక ఆలోచనలుగా మారుతాయి, అవి ఎన్ని కార్యాచరణకు వస్తాయి. ఈ విషయాలన్నీ మొదటి ప్రకరణలో చెప్పాను. రెండవ ప్రకరణలో వేదం దీన్ని ఏమని అంటోంది. ఈరోజు ప్రసిద్ధమైనటువంటి యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ అప్లైడ్ సైన్సెస్ అనేటువంటి విశ్వవిద్యాలయం వారు మీకు అందరికీ ఇప్పుడు అంతర్జాలంలో అందరికీ అన్నీ పరిచయమే. వారి ద్వారా వారి సహకారంతో నేను ఈ విషయం మీద ముందుకు వెళ్ళాను. వేద ప్రకరణలో వేదం గురించి చెప్పాను. మూడవది వచ్చినప్పుడు లౌకిక భాషలు ఏమంటున్నాయి, లౌకిక సారస్వతం ఎలా వచ్చింది. నాలుగవ ప్రకరణంలో సంగీతము లలిత కళలు. ఐదవ ప్రకరణంలో ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాపంచికంగా ప్రపంచంలో ఏ విధంగా ఈ కళ లలిత కళ భావం ఉత్పన్నమవుతోంది, పర్యవసిస్తోంది, పరిణమిస్తోంది, వికసిస్తోంది అనే విషయాలు చెప్పాను. ఆరవ ప్రకరణం వచ్చేటప్పటికి వీటన్నిటినీ సానుకూలపరిచి ఈనాడు ఒకటి ఉన్నది. మన ప్రధాని గారు ఎప్పుడూ ఒకటి చెప్తుంటారు, ప్రొటెక్టింగ్ అవర్ ఔటర్ ఇకాలజీ అంటే ప్రపంచ వాతావరణ పరిరక్షణ, అది ప్రధానం. అంతేకాదు వారు చెప్పిన ప్రధానమైన అంశం ఏమిటంటే అంతరంగ పర్యావరణ పరిరక్షణ అనేది, అంటే మన ఇన్నర్ ఇకాలజీ, ప్రొటెక్టింగ్ ఇన్నర్ ఇకాలజీ, దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి దాని మీద పరిశోధన చేశాను. ఇది భావ ప్రకటన ప్రాక్ పశ్చిమ పర్యాలోచన అన్నప్పుడు మన తూర్పు దేశాల వారు దీన్ని ఎలా చూశారు, పశ్చిమ దేశాల వారు ఎలా చూశారు అనేటువంటి విషయాలన్నీ చివరగా కూలంకషంగా పూర్తిగా వివరణ చేసి చెప్పి మన భావమే మన శక్తి, మన ఊహయే మన శక్తి, మానవుని యొక్క సంపద, మానవునికి మాత్రమే పరిమితమైన సంపద అనేటువంటి విషయాన్ని అందులో కూలంకషంగా చర్చిస్తూ నేను ఈ పరిశోధన చేశాను. దీనికి బరంపురం విశ్వవిద్యాలయం వారు డీలిట్ పట్టాన్ని నాకు అందజేశారు. ఆ విషయాన్ని పాత్రికేయులైన మీ ద్వారా నేను నా మిత్ర బృందానికి విద్యారంగానికి పంచుకోవాలనే అభిలాషని ప్రకటించినప్పుడు విశాఖ సాహితీ వారు నన్ను మొదటిసారి నా తెలుగు పిహెచ్డీకి, రెండవసారి నా సంస్కృతం పిహెచ్డీకి, మూడవ పర్యాయం ఈ డీలిట్ పరిశోధనకి నన్ను సాదరంగా ప్రేమగా ఆహ్వానించి మీ మిత్రులందరినీ తీసుకుని వచ్చి నాకు ఈ సన్మానం చేశారు. అందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.